ఇప్పటికే చాలా తీవ్రమైంది కాబట్టి మనం ఈ ప్రోగ్రాం కూడా తొందరగా స్టార్ట్ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో తొందరగా మొదలుపెడతాం. ఈ కార్యక్రమానికి అతను కూడా నిర్వహణ వచ్చి సమయంలో వచ్చారు కాబట్టి మొదట ఈ తెలుగు జయించిన ఉపాధ్యక్షులు యువతరాన్ని అందరికీ ఈ కార్యక్రమాన్ని చేసి తమను కూడా అందరూ ఆకర్షంగా తీసుకోవాలి. ఎక్కువ సమయాన్ని అభినందించి ఈ గణేశోత్సవాలు జగిత్యాలలో అందరూ ఐకమత్యాల నుండి 9 రోజులు పూజ చేసుకుంటా మా బ్రహ్మాండంగా అందరూ ఇంటి నుండి బ్రహ్మాండంగా పూజ జరుపుకుంటారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే సోదరులు కూడా 200-300 మంది ఇన్ని వంటకాలు చేసి మన అనుకుంటే తెలంగాణ కూడా ఎంత ఓపిక ఎంత కూడా అత్యవసరాలు సంఘటన పనులు కూడా బ్రహ్మాండంగా ఉత్సవాలు చేసుకుంటారు. మా కర్ణాటకలో కర్ణాటక నిలబడి ఉన్నా ఎంత పూజించినా అది కూడా కర్ణాటక పండుగ ఈ నాకు అవకాశం మమ్మల్ని ప్రత్యేకంగా పూజించి సమావేశించినందుకు అందరికీ ధన్యవాదాలు. జగిత్యాల అసోసియేషన్ గణేశోత్సవాల్లో పాల్గొనడానికి వచ్చిన వెలువ మాధవులందరికీ నమస్కారాలు. ఇక్కడ ఇంత ఘనంగా సమిష్టిగా సంతోషంగా వేడుకగా ఆర్భాటంగా చాలా సంతోషం అనిపిస్తుంది. మీరంతా ఇక్కడ 9 రోజుల పాటు ఇక్కడ కూడుకొని ఇన్ని రకాల నైవేద్యాలు సమర్పించి ఇంత సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు ఇలానే చేసుకోవాలి, ముందు కూడా ఇలానే చేసుకోవాలని ఆశిస్తున్నా. తెలంగాణలో ఏ అసోసియేషన్ లో కూడా ఇంత ఘనంగా చేసుకోలేదు. చాలా సంతోషంగా ఎప్పుడు ఇలానే చేసుకోవాలి. మమ్మల్ని మీరు ఆహ్వానించినందుకు మీకు చాలా కృతజ్ఞతలు. సంతోషం. ధన్యవాదాలు. మమ్మల్ని కార్యక్రమాన్ని అందరికీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ వినాయక చవితి ఇంత బాగా సెలబ్రేట్
కొంచెం బాగుంటారు, కొంచెం అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ పండుగ ఇలాగే ఎప్పుడు అన్ని అసోసియేషన్ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అయినా కూడా మేము ప్రయత్నం చేస్తామని అనుకుంటున్నాము. చిన్నారి రామపతి చిటిక గురించి దాదాపు అందరూ తెలుస్తున్నారు. కరెక్ట్గా ఆ అమ్మాయి వరల్డ్ ఛాంపియన్ ఏంటంటే 2 రోజుల ముందు ఎవరైనా మన వెన్నముఖ్యమైన రీఛార్జ్ రావడం జరిగింది. వారు ఒక 3 రోజుల ముందు వారు ఫోన్ చేసిన అమ్మాయి హైదరాబాద్ వస్తున్నాం మిమ్మల్ని కలవడానికి, మీరు ఖచ్చితంగా టైం ఇవ్వాలంటే మీరు నా దగ్గర ఖర్చు అవసరం లేదు, నేనే దగ్గరికి వస్తున్నా అని చెప్పేసి 2 రోజుల తర్వాత వారికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత అంతకుముందు నేను ప్రారంభం చేశాను. ఓల్డేజ్ శ్రీమతి శ్రీ గంధ రాఘవేంద్రరావు, రాఘవేంద్రరావు ప్రశాంత్ గారికి నా వంతుగా ఫర్నిచర్ రోజు ఇస్తానని చెప్పేసి అంతకుముందే వారు ప్రారంభం చేశారు. నేను ఇస్తాను, ఆ ఫర్నిచర్ సంబంధించి 5 లక్షల రూపాయలు మీకు ఇస్తాను అని చెప్పేసి వారికి అనౌన్స్ చేయడం జరిగింది. అందుకంటే వారు ఏమన్నారంటే నాకు 5 లక్షల కంటే ఎక్కువ ఆ అమ్మాయి ఛాంపియన్ కావాలి, ఆ అమ్మాయికి మీకు అందరూ తెలుసుకోవడంలో ఈ ఆర్చరీకి సంబంధించి ఆ ఎక్విప్మెంట్ కొనాలంటే దాదాపు అమ్మాయికి 20 లక్షల రూపాయల ఖర్చు అయితే అవన్నీ కూడా యువకుల వారు మరియు వారి 5వ తరగతి సభ్యులందరూ కూడా వారికి ఈ అమ్మాయికి స్పాన్సర్షిప్ ఇవ్వడం జరిగింది. ఆ అమ్మాయి 20 లక్షల రూపాయలు కాకుండా వారికి ప్రతి నిత్యం యువకుల వారు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇంకా ఏ రకమైన పరిస్థితి అంటే మొన్న వర్షాంతం అయినప్పుడు అమ్మాయి కెనడాలో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు పోటీ ఉంటే ఆమె మధ్యాహ్నం 12 గంటలకు అక్కడ బయట దిగింది. కేవలం 6 గంటల వ్యవధిలో ఆమె వరల్డ్ ఛాంపియన్ గా అండర్ 21లో వరల్డ్ ఛాంపియన్ ఆర్చరీ ఛాంపియన్షిప్ చేసింది. మన వెల్లుండిగా ఆ రకంగా ఛాంపియన్ కావడం అనేది నిజంగా చాలా అదృష్టం. సహాయ సహకారాలు అందించిన దివాకరణ కూడా కారణం చేయడం కాదు. ఎందుకంటే ఒక అమ్మాయి అంత ధైర్యంగా నాకు సహాయం చేయండి, నేను ఛాంపియన్ చూపిస్తాను అని చెప్పేసి ఐవాకు వచ్చి చెప్పుకోవడం జరిగింది. ఈ ఐవా ఈ రకమైన స్పాన్సర్షిప్ చేసి అమ్మాయిని అలా ఛాంపియన్ వాళ్ళకి సహాయం చేసినందుకు ఐవా తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, ఇంతే కాకుండా ఇంకొక అబ్బాయి ఫీజు పేమెంట్ చేస్తుంటారు. కానీ వాళ్ళకు ఒకసారి ఆ కోర్స్ కనుక కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చింటే వాళ్ళ శాలరీ కూడా అదే విధంగా ప్యాకేజ్లో ఉంటుంది. ఆ అబ్బాయి ఐవా సహకారంతో ఐఏఎంలో MBA కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత దొరికే వాళ్ళకి 25 లక్షలు 30 లక్షలు ప్యాకేజ్ వస్తే నాకు వచ్చిన శాలరీలో 1% నేను ఐవాకి ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఐవా నుంచి సహాయం తీసుకోవడం కాదు, ఐవాకు కూడా సహాయం చేసే ఆలోచన ఈ విద్యార్థులలో ఉండాలనే ఒక సందర్భం ఈ విద్యార్థులలో వచ్చింది. ఈ విద్యార్థి కాకుండా ఇంకొక అమ్మాయి ఋత్విక అమ్మాయిని స్విమ్మింగ్ లో ఛాంపియన్ అవ్వడానికి ప్రయాణం చేశారు. కేవలం ఒక చదువు ఒకటే కాదు, రకరకాలైన ఆటలలో కూడా విద్యార్థులైతే వారికి కూర్చోదని చెప్పడానికి ఉదాహరణ చెప్పడం జరుగుతుంది. ఈ రకంగా అందరికీ సాయం చేసిన అన్నగారు యువరావు గారు, మన ప్రదీప్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గత 19 సంవత్సరాలుగా నాకు తెలిసి ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దీనికి జగిత్యాల సభ్యులందరికీ నా తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు నేనేమో చేసినాను కాదు, మనం చేసిన నిలబెట్టిన స్తోమత ఉన్నారు దానికి. దానిలో చింత కానీ నిఖిల్ కానీ రాఘవేంద్ర కానీ మేము ఎవరో ఉన్నతని బాధలు ఎదుర్కొని వాళ్ళ సహాయం జరిగింది. ఈ రకంగా ఎవరైనా ముందు వస్తే వాళ్ళకు తప్పకుండా దైవతరంగా కానీ మా తరఫున కానీ ఎలాంటి సాయం చేయడానికైనా దైవతంగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. మనం ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన తెలియజేస్తున్నాను. సంఘంలో రావడం సేవ చేయడానికి రావడం తప్ప హోదా భావించడం మాత్రం అది ఎవరికి స్వచ్ఛంది కాదు. మనం ఉద్యోగం సేవ చేయాలి, అది మనకి